స్కిల్ రిచ్ వీడియో ఎడిటింగ్ కోర్స్ పార్ట్ 3లో వచ్చేసి అసలు ఎడిటింగ్ టూల్స్ ఎట్లా వాడాలి, ఇన్షార్ట్లో ఎడిటింగ్ టూల్స్ ఉంటాయి కదా, ఆ ఎడిటింగ్ టూల్స్ మనం ఎట్లా యూజ్ చేసుకుంటూ వీడియో ఎడిటింగ్ ఎట్లా చేయాలి అనేది అయితే నేర్చుకుందాం ఈ పార్ట్ 3 వచ్చేసి మనం జాగ్రత్తగా వినండి. పార్ట్ 3లో మనం వచ్చేసి ఎడిటింగ్ టూల్స్ ఎట్లా వాడాలి ఇన్షార్ట్ యాప్లో అయితే చెప్తాను, ఓకేనా. ఇప్పుడు మనం ఇన్షార్ట్ యాప్లో వచ్చేసి మీరు ప్లేస్టోర్లో అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవాలి. ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకోగానే ఇన్షార్ట్ యాప్ వచ్చేసి మీకు ఇట్లా ఇంటర్ఫేస్ అయితే ఇట్లా అయితే కనిపిస్తుంటుంది. దీంట్లో మనకి ఇన్షార్ట్ యాప్లో మనకి ఫ్రీ వర్షన్ ఉంటుంది, ప్రో వర్షన్ ఉంటుంది. అంటే ఫ్రీ వర్షన్ వచ్చేసి ఫ్రీ వర్షన్ సంబంధించిన టూల్స్ అయితే వాడుకోవచ్చు. ప్రో వర్షన్ వచ్చేసి హై లెవెల్ టూల్స్ ఉన్నాయని చెప్పాను కదా, ఆ హై లెవెల్ టూల్స్ మనం అయితే వాడడానికి లేదు. ఎవరైతే మనీ పే చేసి ప్రో వర్షన్ తీసుకుంటారో వాళ్ళకైతే ఆ యాక్సెస్ అయితే ఉంటుంది. అంటే హై లెవెల్ ఎడిటింగ్ టూల్స్ అయితే వాడుకోవచ్చు, ఓకేనా. మీకు ఫ్రీ వర్షన్ అయితే నార్మల్గానే బేసిక్ ఎడిటింగ్ టూల్స్ చెప్పాను కదా, ఆ ఎడిటింగ్ టూల్స్ యూస్ చేసుకోవచ్చు, ఓకే కదా. ఇప్పుడు మీకు ఇంటర్ఫేస్ అయితే కనిపిస్తుంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి యాప్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ ఇట్లా అయితే వస్తుంది. ఇంటర్ఫేస్లో వచ్చిన తర్వాత ఇక్కడ క్రియేట్ న్యూ కింద మనకి వీడియో ఉంది. మనం చేయాల్సింది వీడియో ఎడిటింగ్ కాబట్టి వీడియో మీద క్లిక్ చేస్తే న్యూ ప్లస్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ప్లస్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఏ వీడియో చేయాలనుకుంటున్నారో ఆ వీడియో అయితే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే ఎడిటింగ్ టూల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇన్షార్ట్ యాప్లో మనం ఎడిటింగ్ టూల్స్ అసలు ఏమేమి ఉంటాయి, అసలు ఇన్షార్ట్లో అసలు ఎక్కడెక్కడ ఉంటాయి ఎడిటింగ్ టూల్స్ అయితే చెప్తాను చూడండి. మీరు వీడియో ఎడిటింగ్ చేసే ముందు ఇక్కడ టూల్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి కింద చూడండి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి అంటే సైజెస్ అర్థమైంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుందా సైజెస్ అంటే ఫస్ట్ వన్ వచ్చేసి 1.1 అంటే ఇది ఇన్స్టాగ్రామ్ పోస్టు, ఇట్లా ఇన్స్టాగ్రామ్ రీల్ కానీ, ఇది యూట్యూబ్ వీడియో కానీ, టిక్టాక్ వీడియో కానీ మీరు ఏ సైజులో చేయాలనుకుంటున్నారో అంటే మీ వీడియో వచ్చేసి ఏ సైజులో ఉందో ఆ సైజుకి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి, ఓకేనా. సపోజ్ మనం ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ తీస్తున్నాం కాబట్టి ఈ ఇన్స్టాగ్రామ్ రీల్ సంబంధించిన సైజ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం. తర్వాత వచ్చేసి ఆడియో అంటే ఏం లేదు, ఇక్కడ మ్యూజిక్ ఉంది కదా, మ్యూజిక్ వచ్చేసి ఇక్కడ ఇన్షార్ట్ సంబంధించిన మ్యూజిక్స్ వాడుకోవచ్చు. అట్లాగే మై మ్యూజిక్ ఉంటుంది. మై మ్యూజిక్ వచ్చేసి ఇక్కడ మీ గ్యాలరీలో ఉన్న మ్యూజిక్స్ అన్ని మీరైతే పెట్టుకోవచ్చు. ఎఫెక్ట్స్ అన్నాను కదా, ఆడియో ఎఫెక్ట్స్ వచ్చేసి చూడండి ఇక్కడ చాలా ఎఫెక్ట్స్ అయితే కనిపిస్తుంటాయి. అంటే కౌంటింగ్ చేసే ముందు కౌంటింగ్ ఎఫెక్ట్ అయితే వస్తుంది. అట్లా క్రాకర్స్ ఎఫెక్ట్స్ కానీ, లేదంటే డోర్ సౌండ్ కానీ, లేదంటే హార్ట్ సౌండ్ కానీ, బాటిల్ సౌండ్ కానీ, లేదంటే మనకి బటన్ సౌండ్ కానీ ఇలాంటివి అయితే ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. ఈ ఎఫెక్ట్స్ కూడా మనం అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఆడియోలో, ఓకేనా. నెక్స్ట్ రికార్డ్ మీ వాయిస్ అంటే మీ వీడియోలో మీ వాయిస్ ఇవ్వడం కోసం, ఇదిగోండి మీ వీడియోలో మీ వాయిస్ అంటే మీ వాయిస్ రికార్డింగ్ చేయడం కోసం ఎడిటింగ్ టూల్, ఇది ఒక ఎడిటింగ్ టూల్. ఏఐ స్పీచ్ వచ్చేసి మీరు ఏమి టైప్ చేస్తారో అది ఏఐ వచ్చేసి ఏఐ మాట్లాడిద్ది. అంటే మీరు ఏ టైపింగ్ ఇస్తున్నారో, ఏ కంటెంట్ ఇస్తున్నారో అది ఏఐనే మనకైతే స్పీచ్ అయితే ఇస్తుంది. స్పీచ్ ఇచ్చే ముందు కూడా మనకి ఏ వాయిస్లో కావాలనేది కూడా మీరైతే ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి అమెరికన్, బ్రిటిష్, ఏషియా అండ్ అలాగే మేల్, ఫీమేల్ వాయిస్ కావాలంటే ఫీమేల్, మేల్ వాయిస్ కావాలంటే మేల్ వాయిస్. ఇది వచ్చేసి మనకి ఆడియోలో ఉన్న సంబంధించిన ఎడిటింగ్ టూల్స్, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి స్టిక్కర్ యాడ్ చేస్తే ఇక్కడ స్టిక్కర్స్ ఉంటాయి. లేదంటే మీ ఫోన్లో ఉన్న స్టిక్కర్స్ యూజ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ గ్యాలరీ ఆప్షన్ ఉంటుంది. సపోజ్ మీషో సెలెక్ట్ చేసి మీరు మీరు ఎడిటింగ్ చేసేయడానికి ఎక్కడైనా అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు, ఓకేనా. ఇది మీ స్టిక్కర్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి టెక్స్ట్ అంటే నేను చెప్పాను కదా టెక్స్ట్, ఇది ఒక ఎడిటింగ్ టూల్. టెక్స్ట్లో మనకి కొన్ని చూడండి, ఫస్ట్ నుంచి చూపిస్తాను ఒక నిమిషం. ఇక్కడ మనకి టెక్స్ట్లో కొన్ని ఫ్యూచర్స్ కనిపిస్తాయి చూడండి. ఇక్కడ టెక్స్ట్లో మనం టెక్స్ట్ ఇచ్చిన తర్వాత టెక్స్ట్కి ఏ కలర్ అయినా మనం యాడ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బోర్డర్ అంటే మీకు టెక్స్ట్కి బోర్డర్ కలర్ కూడా మీరైతే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, ఇది టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్లో అంటే టెక్స్ట్కి బ్యాక్గ్రౌండ్ ఉన్న కలర్ కూడా మీరైతే పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి షాడో అంటే ఏం లేదు, టెక్స్ట్ వెనకాల షాడో. నెక్స్ట్ వచ్చేసి గ్లో అంటే వీడియోకి గ్లో ఇవ్వడం కానీ, అంటే ఒక టెక్స్ట్కి గ్లో ఇవ్వడం కానీ. నెక్స్ట్ వచ్చేసి లేబుల్ అంటే టెక్స్ట్లో లేబుల్ కింద వస్తుంది. ఇది లేబుల్, మీరు లేబుల్ పెట్టుకోవాలంటే లేబుల్ అయితే పెట్టుకోవచ్చు.
నెక్స్ట్ వచ్చేసి ఆప్షన్ మనకు అవసరం లేదు, అంటే లైట్ డార్క్ అర్థమైంది కదా, థిక్నెస్. నెక్స్ట్ వచ్చేసి ఫాంట్ ఎట్లా పెట్టుకోవాలంటే నేను జస్ట్ మీకు ఎడిటింగ్ టూల్స్ గురించి చెప్తా. నేను ఇప్పుడు చెప్పేది ఎడిటింగ్ టూల్సే, ఓకేనా. ఇవన్నీ మీకు ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, తెలియని వాళ్ళు ఒకసారి చూసుకోండి. అంటే ఇన్షాట్ యాప్లో ఎట్లా ఉంటాయి కూడా తెలియదు కదా. ఇన్షాట్ అంటే చాలామంది వేరే యాప్స్ యూజ్ చేస్తుంటారు, అసలు ఇన్షాట్ యాప్లో ఎడిటింగ్ టూల్స్ ఎట్లా వాడాలి అనేది అయితే చెప్తున్నా. టెక్స్ట్ యాడ్ చేసుకోవాలంటే టెక్స్ట్లో మళ్ళీ చూపిస్తున్నా. టెక్స్ట్ మీరు యాడ్ చేసుకోవాలి అనుకుంటే టెక్స్ట్కి సంబంధించిన కొన్ని వస్తాయి, అంటే కొన్ని టూల్స్ వస్తాయి. కలర్స్లో అయితే కొన్ని టూల్స్ కనిపిస్తాయి, ఫాంట్స్లో మీరు నచ్చిన ఫాంట్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకా ఇక్కడ లేని ఫాంట్ కూడా, అంటే ఇక్కడ కొన్నే ఇచ్చారు, ఇంకా మీకు ఎక్కువ కావాలి అనుకుంటే ఇక్కడ యారో మార్క్ పక్కన ఇక్కడ షాపింగ్ అదే ఒక క్యారీ బ్యాగ్ ఆప్షన్ కనిపిస్తుందిగా, ఈ ఆప్షన్లోకి వెళ్తే మీకు నచ్చిన చాలా టూల్స్ అదే చాలా ఫాంట్స్ అయితే వస్తాయి. మీకు నచ్చిన ఫాంట్ సెలెక్ట్ చేసుకోండి, ఓకేనా. ఏదో ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది, డౌన్లోడ్ సెలెక్ట్ చేయగలనే మీకు యూజర్ ఉంటుంది. అప్పుడు యూజ్ అని క్లిక్ చేస్తే అది వచ్చేసి మీకు ఈ ఫాంట్లో అయితే కన్వర్ట్ అయితే అయ్యింది. మీరు ఏ ఫాంట్ సెలెక్ట్ చేసుకున్నారో ఆ ఫాంట్లో అయితే కన్వర్ట్ అయితే అయ్యింది. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో టెక్స్ట్ సైజ్, నేను చెప్పే ఎడిటింగ్ టూల్లో టెక్స్ట్ సైజ్ ఇది, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇది మీకు లెటర్ గ్యాప్ కావాలనుకుంటే లెటర్కి గ్యాప్ కూడా ఇవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ BIU ఉంది కదా, నిమిషం చూడండి. BIU అంటే ఏంటంటే బి మీన్స్ బోల్ట్ అంటారు. అంటే ఇక్కడ చూడండి నేను సెలెక్ట్ చేశాను, కొద్దిగా థిక్నెస్ అయితే పెరిగింది, అట్లాగా ఒక టెక్స్ట్కి థిక్నెస్ అయితే ఇచ్చాను. నెక్స్ట్ వచ్చేసి ఐ అంటే ఇటాలీ అంటారు. ఇటాలీ వచ్చేసి మీకైతే కొద్దిగా క్రాస్గా అయితే కనిపిస్తుంది, టెక్స్ట్ క్రాస్గా అయితే కనిపిస్తుంది, మీరు అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి అండర్లైన్ అంటే టెక్స్ట్కి కింద లైన్ రావడం, అది అండర్లైన్ అయితే అంటారు. ఇది మనం టెక్స్ట్లో కొన్ని ఇది ఫార్మాట్స్ అంటే అంటారు. నెక్స్ట్ వచ్చేసి టెక్స్ట్కి యానిమేషన్స్ ఎట్లా పెట్టుకోవాలి అంటే ఇట్లా యానిమేషన్స్ అయితే పెట్టుకోవచ్చు మనం, మీకు నచ్చిన యానిమేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇది టెక్స్ట్లో ఉన్న సంబంధించిన టూల్స్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ AI స్పీచ్, ఇది అవసరం మీకు, ఓకేనా. ఓకే, టెక్స్ట్ గురించి చెప్పేసి ఎఫెక్ట్స్ అంటే ఇప్పుడు చూపిస్తాను సింపుల్గా. ఎఫెక్ట్స్ అంటే ఇక్కడ యాడ్ ఎఫెక్ట్ కదా, ఇక్కడ మీరు షేకింగ్ కానీ మీకు ఒక వీడియో అయితే చూపిస్తాను, జస్ట్ నార్మల్గా బ్లాక్గా ఉంది కదా, ఏదో వీడియో సెలెక్ట్ చేద్దాం మనం. ఏదో వీడియో సెలెక్ట్ చేసేద్దాం, ఒక నిమిషం. సపోజ్ ఇదే ఉంది, ఓకే, ఈ వీడియోనే ఉంది. ఈ వీడియోకి ఇక్కడ టెక్స్ట్ గురించి చెప్పేసా, టెక్స్ట్లో స్టిక్కర్ యాడ్ చేసుకోవచ్చు, అట్లాగే టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు, ఇవన్నీ మీకు అవసరం లేదు, ఓకేనా. ఇక్కడ వచ్చేసి ఎఫెక్ట్స్ అంటే చూడండి, షేకింగ్ కానీ లేదంటే జూమింగ్ కానీ, షేక్ ఆప్షన్ అంటే షేక్ వెళ్ళడం కానీ, ఇలాంటి ఎఫెక్ట్స్ అయితే ఉంటే ఎఫెక్ట్స్ని సెలెక్ట్ చేసుకొని అయితే మీరైతే వీడియోకి ఒక ఎఫెక్ట్స్ అయితే పెట్టుకోవచ్చు, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఫిల్టర్ గురించి కూడా నేను చెప్పాను. ఫిల్టర్ అంటే చూడండి, ఇక్కడ మనకి ఫిల్టర్స్ కనిపిస్తుంటాయి, మీకు నచ్చిన ఫిల్టర్ అయితే పెట్టుకోవచ్చు. ఈ ఫిల్టర్ పక్కన అడ్జస్ట్ ఉంది, అంటే బ్రైట్నెస్ పెంచుకోవడానికి కానీ తగ్గించుకోవడం కానీ, ఇక్కడ నేను అడ్జస్ట్ చేస్తున్నాను, అట్లాగే మీకు నచ్చిన అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. అడ్జస్ట్కి సంబంధించిన కొన్ని టూల్స్ ఇవి, ఓకేనా. నేను శాంపుల్ కోసం మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇంటర్ఫేస్ గురించి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చాలా అయితే ఉన్నాయి. వాల్యూమ్, మీ వీడియోకి వాల్యూమ్ 200 కూడా పెట్టుకోవచ్చు, మీకు తెలిసినవి చెప్తున్నా, వేరే అన్ని అవసరం. క్రాప్ కూడా ఉంది, క్రాప్ కూడా నేను చెప్పాను. ఇవి వచ్చేసి క్రాప్, ఇవన్నీ ఇక్కడే ఉంటాయి, సింపుల్గా మీకు ఇక్కడే ఉంటుంది. మీకు హెచ్డీలో కావాలంటే హెచ్డీలో అయితే తీసుకెళ్ళింది, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి స్పీడ్ మోడ్ కూడా పెట్టుకోవచ్చు, స్పీడ్ కావాలా స్లో కావాలా వీడియోని. ఇన్ షార్ట్లో నేను ఎడిటింగ్ టూల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. ఇవన్నీ నేను ఇప్పుడు చెప్పేవన్నీ ఎడిటింగ్ టూల్సే, ఓకేనా. మీకు యూజ్ చేస్తుంటే మీకు తెలియదు అసలు ఎడిటింగ్ టూల్స్ మనం వాడుతున్నాం అనేది. ఈ ఇన్షాట్లో ప్రతి ఒక్కటి వాడండి, వీడియో వచ్చేసి మనకి ఫినిషింగ్ అయితే బాగుంటుంది, ఓకేనా. మీకు అర్థమైంది కదా. ఇది టెక్స్ట్, మళ్ళీ చెప్తున్నా, ఇది వచ్చేసి మనం ఏ వీడియో చేద్దాం అనుకుంటున్నారో అది సైజ్ సెలెక్షన్. నెక్స్ట్ వచ్చేసి ఆడియోలో కొన్ని టూల్స్ కనిపిస్తున్నాయి, మేము మ్యూజిక్ పెట్టుకోవాలంటే మ్యూజిక్ పెట్టుకోవచ్చు, ఎఫెక్ట్స్ పెట్టుకోవాలంటే ఎఫెక్ట్స్ పెట్టుకోవచ్చు. తర్వాత మీ వాయిస్ ఇవ్వాలంటే రికార్డ్ ఆప్షన్లో క్లిక్ చేయొచ్చు. తర్వాత AI స్పీచ్ ఇవ్వాలనుకున్న AI స్పీచ్ అంటే మీరు
మీరు ఏమైనా ఇక్కడ మీరు కంటెంట్ ఇస్తే ఏఐ అయితే మాట్లాడిద్ది, అది ఆడియోలో. నెక్స్ట్ వచ్చేసి స్టిక్కర్, మీరు స్టిక్కర్ యాడ్ చేసుకుంటే స్టిక్కర్ యాడ్ చేసుకోవచ్చు ఏదైనా. లేదంటే మీ గ్యాలరీలో స్టిక్కర్స్ యాడ్ చేయాలంటే ఇక్కడ ప్లస్ సింబల్ కొడితే మీ గ్యాలరీలో స్టిక్కర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టెక్స్ట్ అయిపోయింది. ఎఫెక్ట్స్ గురించి చెప్పాను. తర్వాత ఫిల్టర్ అంటే ఏమీ లేదు, మనకి ఫిల్టర్స్ చెప్పాను, ఇప్పుడే చెప్పాను. అడ్జస్ట్ బ్రైట్నెస్ పెంచుకోవడం కోసం. ఇన్ షార్ట్లో ఈ ఎడిటింగ్ టూల్స్ ఇట్లా ఉంటాయి, కొన్ని యాప్స్లో కూడా ఇట్లాగే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ అంటే ఏమీ లేదు, కొద్దిగా ఇది స్మాల్ చేస్తే మనం చూపిస్తాను. ఇది కొద్దిగా స్మాల్ చేసే వీడియో. బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేస్తే బ్యాక్గ్రౌండ్ బ్లాక్ కావాలా, వైట్ కలర్స్ కావాలా, ఇలాంటి ఫీచర్స్ కూడా దీంట్లో బాగుంటుంది. ఇట్లాగా కనిపిస్తుంది. ఇవి వచ్చేసి బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన టూల్స్. నెక్స్ట్ స్పీడ్, యానిమేషన్స్ అంటే ఇట్లాగా చాలా యానిమేషన్స్ అయితే ఉంటాయి. ఈ యానిమేషన్స్ మీరు యూస్ చేసుకుంటూ ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. అంతే. ఈ ఎడిటింగ్ టూల్స్ నేను పార్ట్ 2లో ఏం చెప్పానో అవి అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. నెక్స్ట్ పార్ట్లో వచ్చేసి మనం అయితే వీడియో ఎడిటింగ్ ఎట్లా చేయాలి, అంటే ఫేస్ వీడియోస్ ఎట్లా చేయాలి, వితౌట్ ఫేస్ వీడియోస్ ఎట్లా చేయాలి. అంటే చాలామందికి ఫేస్ వీడియోస్ ఎట్లా చేయాలనేది అయితే ఐడియా ఉంటుంది, అంటే నేర్చుకోవాలి కదా. ఫేస్ వీడియోస్ చేయడం అంటే ఫోన్లో మొబైల్లో వీడియో తీసేయడమే కాదు, ఎడిటింగ్ అట్లా చేసుకోవాలి. ఫేస్ వీడియోస్ ఎట్లా ఎడిటింగ్ చేసుకోవాలి, వితౌట్ ఫేస్ వీడియోస్ అయితే అట్లా ఎడిట్ చేసుకోవాలి. వితౌట్ ఫేస్ వీడియోసే మనకి కొద్దిగా హార్డ్గా ఉంటుంది. కొద్దిగా అది మీరు జాగ్రత్తగా నెక్స్ట్ పార్ట్లో వింటే సరిపోయింది. నేను ఫేస్ వీడియోస్ ఎట్లా చేయాలని చెప్తాను, మీరు ఫేస్ లేకుండా వీడియోస్ ఎట్లా అయినా చేయాలి. ఎందుకంటే కొంతమంది ఫేస్ వీడియోస్ తీయడం ఇష్టం, కొంతమందికి ఫేస్ లేకుండా వీడియో తీయడం ఇష్టం. కాబట్టి వీడియో ఎడిటింగ్లో మనం నెక్స్ట్ పార్ట్లో వచ్చేసి ఫేస్ వీడియోస్ ఎట్లా తీయాలి, వితౌట్ ఫేస్ వీడియోస్ ఎట్లా తీయాలి అనేది అయితే నేర్చుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.